రకంగా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పుడు రాగానే అక్కడ కొంతమంది రైతులు కలిసిండ్రు. ఏసారిగా మళ్ళా కేసీఆర్ ఒక్కసారిగా అయిపోయింది, ఏదో తప్పు అయిపోయింది అంటుంది. ఏమైంది రాబాయ్ అన్న, ఇక తప్పిపోయి కూడా వానికి ఏం సారు అంటుంది. ఎందుకు అన్న, యూరియా చూస్తే ఇట్లా పాడైంది, రైతు బంధు పడతలేదు, రుణమాఫీ కాలేదు, వాడు మక్కలు కొంటలేడు. మక్కలు కొంటలేరట కదా ఆయన చెప్తుండ్రు. రైతు మక్కలు కొంటలేరు సార్, 2400కు పోవాల్సింది 1600కు 1700కు అమ్ముకుంటున్నామని ఇందాక రైతులు కలిసి చెప్తా ఉండ్రి రోడ్డు మీద. మక్కలు కొనే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. గా మక్కలు కొనే తెలివి లేదా నీకు? అరే కేసీఆర్ ఉండగా ఎంత మంచి కొన్నాం, మక్కలు కొన్నాం, కందులు కొన్నాం, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం, పల్లికాయ కూడా కొన్నాం. ఒక ఇయర్ తెప్పలైతే మా నిరంజన్ అన్న పల్లికాయ కూడా కొనిపించిండు నాతో. అప్పుడు నేనే మార్కెటింగ్ మంత్రి ఉంటే. ఏది ఇబ్బంది అయింది? నువ్వు అసలు ఏది చక్కదనం ఉన్నది నీ మొక్కానికి ఏమన్నా అంటే ముంగటి 4 పోలీసు జీపులు వెనక 4 జీపులు పెట్టుకొని బయలుదేరుతుంది. పోలీసు వాళ్ళు లేకుండా రా ఒక్కసారి. అరే ఒక్కటన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? ఏది నువ్వు చేసిన ఉద్దారకం? దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి వచ్చింది ఆ 2 గ్రామాల రైతుల విషయంలో. తప్పకుండా ప్రభుత్వంతో పోరాడతాం, మీ భూములు కాపాడతాం, మీకు న్యాయం జరిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలుస్తుంది. అదేవిధంగా వనపర్తి, పానగల్, కోడేరు మండలాల చివరి ఆయకట్టుకు నీళ్లు రావడానికి ఆ రోజు మా హర్షవర్ధన్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు రామన్నగట్టు రిజర్వాయర్ అడగంగానే 50 కోట్లతోనే ఆ రోజు కేసీఆర్ గారు జీవో ఇచ్చిండ్రు. అది పూర్తి చేయి. వట్టిగా ఈ రిజర్వాయర్ పక్కకు ఇంకో రిజర్వాయర్ కట్టి ఊకే రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 50 కోట్లు ఇస్తే మా వనపర్తి, పానగల్, కోడేరు 3 మండలాలు సస్యశ్యామలమైతాయి కదా. ఇంకా 50 కోట్లు చేసేది కాదు కానీ ఈడ 1300 కోట్లు ఖర్చు పెడతారట. 1300 ఎకరాల భూములు గుంజుకుంటామని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ జీవో మా నిరంజన్ అన్న, హర్షవర్ధన్ అన్న, మా తమ్ముడు పట్టుబట్టి కేసీఆర్ గారిని బతిన్లాడి ఇవాళ జీవో తెస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జీవోను రద్దు చేస్తుండ్రు. ఆ పనులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనంటే కేసులు పెడుతున్నారు మన మీద. కేసులకు భయపడతారా మీరు? మేమందరం లేమా మీకోసం? ఏం భయపడకుండ్రి. ఇప్పటికీ మా మీద 4 కేసులు పెట్టిండు. నేను ఎక్కడో పోయి ఈయన రేవంత్ రెడ్డిని పరిగినా లేదా ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఈయన తప్పున్నదా? ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. అరే నువ్వు రైతు బంధు ఎగబెట్టింది నిజం, రుణమాఫీ దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగ్గొట్టింది నిజం, 4000 పింఛన్ ఎగ్గొట్టింది నిజం, తులం బంగారం ఎగ్గొట్టింది నిజం, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టింది నిజం, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టింది నిజం, తులం బంగారం ఎగ్గొట్టింది నిజం. అరే ఉన్నదంటే నా మీద కేసు పెట్టుడేందో నాకైతే అర్థమే కాదు. కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే, భయపడకండి. ఏది ఏమైనా అటున్న సూర్యుడు ఇటు పడిచినా 2 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అరే రాంగోగా ఆయన గొల్లమల్లేసి కలిసిండు. ఏది అందులోకెళ్ళి వచ్చినాం, లోపలికి వెళ్ళి ఏదులా రిజర్వాయర్ నడిమిట్లకెళ్ళి వచ్చినాం మేము. ఒక ఆయన గొర్రెలు కాస్తుండు, అది బండి స్లో అయింది. ఏం పేరంటే మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టి ఆపిండు. ఏం పేరంటే మల్లేష్ అన్నాడు. ఇగో కేసీఆర్ గొర్రెలు సార్, కేసీఆర్ గొర్రెలు సార్ అన్నాడు. ఆ గొర్రెలు చూపించి అంటుండు, అరే మా దాంట్లో కొంతమందికి 2వ విడత వచ్చేది ఉండే, ఈ రేవంత్ రెడ్డి 100 రోజులు ఇస్తా అన్నాడు సార్, 2 లక్షల బ్యాంకులు ఇస్తా అన్నాడు సార్, జర గట్టిగా అడుగు అసెంబ్లీలో ఎప్పుడు ఇస్తాడో అంటుండు. నువ్వు గొర్రె పిల్లలు ఇవ్వపోతివి, శాప పిల్లలు ఇవ్వకపోతివి, రైతు బంద్ వేయకపోతివి, రుణమాఫీ చేయకపోతివి, 4000 పింఛన్ ఎగబెడితివి, మహాలక్ష్మి ఎగ్గొడితివి. ఏం ఉద్దారకం చేసినావు? చేసిందేమున్నది? అందుకే నీకెవ్వరు ఓటు వేయరు. రేవంత్ రెడ్డి పగటి కలలు అంటుండు నేను మళ్ళా గెలుస్తాను. నువ్వు మళ్ళా గెలుచుడు మాట దేవుడెరుగు. కాంగ్రెస్ పార్టీకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు సింగిల్ డిజిటే దిక్కు, కాంగ్రెస్ కు సింగిల్ డిజిటే దిక్కు. ఈ పాలమూరు రంగారెడ్డి కూడా వీళ్ళు చేసేటట్టు కొట్టలేదు. మళ్ళా కేసీఆర్ వచ్చేది ఖాయం. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి
12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీర్థం. ఏమై 2.5 ఏళ్లలో జానడి కలవదవ్వపోతుంది. నువ్వెప్పుడు పూర్తి చేయాలి పాలమూరు? నిన్నెవరు నమ్మాలి నిన్ను? మళ్ళా కేసీఆర్ వస్తాడు, పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తాడు, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. అందువల్ల మీరందరూ కూడా మా నిరంజన్ అన్న ఎంత కష్టపడ్డాడే మీకోసం. అరే వనపర్తి జిల్లా చేసిండు, వనపర్తి మెడికల్ కాలేజ్ తెచ్చిండు, వనపర్తిలో 500 పడకల ఆసుపత్రి కట్టిండు, నర్సింగ్ కాలేజీ తెచ్చిండు, 4 లైన్ల రహదారి వేసిండు, అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు, వ్యవసాయ కాలేజీ తెచ్చిండు. ఎన్ని రకాలుగా అన్నిటికంటే పెద్దది నా దృష్టిలో నిరంజన్ అన్నకు పదవి కంటే కూడా అప్పుడప్పుడు నాతో అంటుంటాడు, 1,00,000 ఎకరాలకు వనపర్తికి నీళ్లు ఇచ్చిన నా జన్మకి ఇది చాలు అంటాడు మా నిరంజన్ అన్న. నా జీవితంలో చుక్క నీళ్లు లేని నా వనపర్తిలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇటు గణపురం బుద్ధారం కెనాల్ పూర్తి చేసుకొని కాల్వకుర్తి కాల్వ ఎక్స్టెన్షన్ చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నా వనపర్తి ప్రజల రుణం తీర్చుకున్న నా జన్మకి ఇది చాలు అని మా నిరంజన్ అన్న ఎంతో తృప్తి పడతాడు, గర్వపడతా ఉంటాడు. అంత మంచి మనిషి నిరంజన్ రెడ్డి గారు. ఆయన తన కోసం కంటే తన ప్రజల కోసం, పాలమూరు జిల్లా కోసం, వనపర్తి ప్రజల రుణం తీర్చడం కోసం ఆయన పడ్డ తపన ఒక సహచరుడిగా, ఆయన సహచర మంత్రిగా, సహచర ఎమ్మెల్యేగా ఆయన ప్రయత్నం నేను కల్లారా చూసినటువంటి వాడిని. అలాంటి నిరంజనన్నను మీరందరూ కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ.